అయిన అనంతల్వార్ భార్యకు స్వామివారు సహాయం చేస్తారు. అలా రోజు స్వామివారు మట్టిని మోస్తూ సహాయం చేస్తారు. ఒకరోజు అనంతల్వార్కు స్వామివారి సహాయం చేయడం తెలిసిపోతుంది. వెంటనే అనంతల్వార్కు కోపం వచ్చి బాధతో ఆ బాలుడిపైకి గుణపాన్ని విసురుతారు. అది బాలుడి గడ్డానికి తగిలి రక్తం కారుతుంది. ఈ గుణపం తగిలిన వెంటనే ఆ బాలుడు మాయమైపోతాడు. ఇలా ఎందుకు జరిగిందా అని అనంతల్వార్ వెంటనే ఆలయానికి వెళ్తాడు. అక్కడ భగవంతుడి గడ్డ నుంచి రక్తం కారడం చూసి షాక్ అవుతాడు. ఆ బాలుడు మరెవరో కాదు, భగవంతుడే అని తెలుసుకుంటాడు. తన తప్పును తను గ్రహించి వెంటనే భగవంతుని గడ్డానికి కర్పూరాన్ని పూస్తాడు. భగవంతుడు అతని భక్తికి ముగ్ధుడై ఆ మచ్చ ఎప్పటికీ నిలిచి ఉంటుందని కర్పూరాన్ని పూయిస్తానని చెప్తాడు. ఈ ఆచారం ఈనాటి కూడా ఇంకా నిర్వహిస్తున్నారు. అనంతల్వార్ ఉపయోగించిన ఆ గుణపాన్ని ప్రధాన ద్వారం యొక్క ఉత్తర గోడపై ఇప్పటికీ అలా వేలాడదీసి ఉంచారు.